హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటో వీళ్ళు తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఆ ప్రకటన ఏంటంటే, మే 7 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు. కొత్త రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు. అంటే మే 7 నుంచి జూన్ 6 వరకు అయితే ఈ ఒక నెల అయితే రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని వెల్లడించారు. అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే మే 7 నుంచి రేపటి నుంచి అయితే ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పిస్తుంది. సో దీనికి సంబంధించి అలాగే వాట్సాప్ గవర్నర్ ఎవరైతే వాట్సాప్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 12 నుంచి అయితే దరఖాస్తు స్వీకరణ ప్రారంభిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డులు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఇక ఈకేవైసీ కారణంగా కొత్త రేషన్ కార్డు జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 95% మంది ఈకేవైసీ పూర్తి చేసుకుందని చెప్పారు. సో ఇది ఫ్రెండ్, రేషన్ కార్డులకు సంబంధించి మే 7వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, అంటే రేపటి నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు అయితే ప్రారంభమవుతుంది. ఇది ఒక నెల పాటు అయితే జరుగుతుంది. ఎవరైతే యాడింగ్ ఉన్నారో, ఎవరైతే అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే విభజన చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి శుభవార్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరిగింది. అలాగే ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా కుటుంబం యొక్క ఫోటో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.